హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మామిడికాయ పచ్చడి ఎంతో స్పెషల్ కదా. అందరికీ ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క రకమైన కొలతలతో ఒక్కొక్క రకమైన పచ్చడి పెడతారు. ఈరోజు మా ఇంటి పచ్చడి ఎలా పెడతామో చూద్దాం రండి. ముందుగా మామిడి పండ్లు కాయలు ఏవైతే ఉన్నాయో వాటిని నీళ్ళల్లో కడిగేసి శుభ్రంగా పొడిగుట్టుతో తుడిచేసుకోవాలి. తర్వాత ఇలా 2 ముక్కలుగా చేసుకోవాలి. మామిడికాయ ముక్కల్ని తీసుకున్న తర్వాత దీంతో మనం ఒక స్పూన్ తీసుకొని దీంట్లో ఉన్న జీడినంతా సపరేట్ చేసుకోవాలి. జీడి అనేది ఉండకూడదు పచ్చడి పెట్టుకోవాలంటే. జీడి తీసేసిన తర్వాత వెనక మనకి తెల్లగా ఉంచూసారా, దీన్ని మనం స్పూన్తో మొత్తం పూర్తిగా పోయేలాగా గోకేసుకోవాలన్నమాట. అది ఉండకూడదు, అది ఉన్నా కానీ పచ్చడి పాడవుతుంది. ఇలా శుభ్రంగా తీసేసుకోవాలి. ఇలా తీసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది స్పూన్తో అయితే. తర్వాత మామిడికాయ కట్ చేసుకునేటప్పుడు ఇలా కొంచెం కొంచెంగా ముందుకు అనుకుంటూ కట్ చేసుకోవాలండి, లేదనంటే వంకలు టింకలుగా కట్ అవుతుంది. చూడండి, ఇలా కొంచెం ముందుకనేసి ముందుకి ఇట్లా ఇలా ఇలా అనుకుంటూ కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి సులువుగా మామిడికాయ అనేది కట్ అవుతుంది. మా అత్తయ్య గారు మామయ్య గారు చెప్పిన కొలతలతో ఈ మామిడికాయ పచ్చడి అనేది నేను ఎలా పెట్టాలి ఏంటి అనేది ఈరోజు నేర్చుకుంటున్నాను అనమాట. ఇలా మొత్తం అన్ని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మనం చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకునేటప్పుడు టెంక బెచ్చు ఏదైతే ఉందో అది ముందుకు వచ్చేటట్టుగా చూసుకుని కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ముక్కలకి టెంక అనేది వస్తుంది, లేదంటే టెంక బెచ్చు ఊడిపోయి వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఇలా చక్కగా అన్ని ముక్కలు అనేవి కట్ చేసుకోవాలి. సన్నటి ఆవాలండి, మామూలుగా మనం వాడే ఆవాలు కాదు. ఇలా సన్న ఆవాలనేది కొనుక్కొచ్చుకొని వాటిని మనం పచ్చిగానే మిక్సీ అనేది వేసుకోవాలి మెత్తగా. సన్న ఆవాలకి ఏంటంటే ఘాటు అనేది ఎక్కువగా ఉంటుంది. చూసారు కదా, ఇలా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. మా ఇంటి కొలతల ప్రకారం అయితే 2 డబ్బాల ఆవు పిండి తీసుకోవాలి. అది కూడా డజన్ కాయలకి. చిన్న చిన్న కాయలు మేము 1 డజన్ తీసుకున్నాము. దానికి 2 డబ్బాల ఆవు పిండి అయితే తీసుకుంటున్నాం అనమాట. ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క కొలత ఉంటుంది. కొంతమంది ఎక్కువ తీసుకుంటారు, కొంతమంది తక్కువ తీసుకుంటారు. ఇది మా ఇంటి కొలత అనమాట. తర్వాత దీనిలోనే మనం ఉప్పు కారం అవన్నీ కూడా వేసుకుంటామండి. అవన్నీ వేసుకొని వాటిని కూడా ఒకసారి కొలత ఏంటి ఎలా అనేది చూద్దాము. కొలతని బట్టే మనకి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. సరిగా కొలత కనుక తేడా వచ్చిందంటే మొత్తం తేడా వచ్చేస్తుంది పచ్చడి అంతా కూడా. తర్వాత ఇది 3 మ్యాంగోస్ మిర్చి పౌడర్ అనమాట. ఈసారి మేము పచ్చడి పెట్టడానికి ఈ 3 మ్యాంగోస్ మిర్చి పౌడర్ అనేది వాడుతున్నాము. ఇది రంగు కానీ అలాగే రుచికి కానీ రెండిటికి చాలా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసరికి మనం 2 డబ్బాలు కారం అనేది తీసుకుంటున్నాము. 2 డబ్బాల ఆవు పిండికి 2 డబ్బాల కారం అనేది తీసుకుంటున్నాము. దీంట్లో మనము ఎప్పుడైనా సరే పచ్చడి పెట్టేటప్పుడు కానీ లేదంటే పచ్చడి తీసేటప్పుడు కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు దానిలోకి వాడే పాత్రలు కానీ లేదంటే పచ్చడి తీసుకోవడానికి మనం వాడే స్పూన్స్ కానీ తడిగా ఉండకూడదు, పొడిగానే ఉండాలి. తడిగా ఉందంటే కనుక పచ్చడి అనేది చెడిపోతుందండి, బూజు పట్టేస్తుంది. అందుకని ఎప్పుడు మనం 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి మనం తడి వాడుతున్నామా లేదా అనేది. తర్వాత ఉప్పు కొలత వచ్చేసరికి 2 డబ్బాల ఆవు పిండి 2 డబ్బాల కారానికి వచ్చేసరికి 1.5 మీద కొంచెం పెచ్చు ఉప్పు అనేది తీసుకుంటున్నాము. ఈ ఉప్పు ఏంటంటే మనకి కళ్ళుప్పు వస్తుంది కదా, ఆ కళ్ళుప్పుని మిక్సీ పట్టేసి తీసుకుంటున్నాం అనమాట మెత్తగా. మనకి కళ్ళుప్పు అనేది వాడాలండి. ఈ అయోడైజ్డ్ ఉప్పులు తర్వాత పింక్ సాల్ట్ ఇవేం వాడకూడదు. మనం నిలవ పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు కొందరు తెలియక అవి పెట్టేస్తారు. అవి మనం పచ్చడి పెట్టేటప్పుడు అసలు అలాంటివి వాడకూడదు అనమాట. తర్వాత దీంట్లో మనం మెంతులు అనేవి వేసుకోవాలి. మెంతులు అనేవి వేసుకుంటే అవి పచ్చడి ఊరిన తర్వాత చక్కగా వాటికి అంతా ఈ టేస్ట్ అంతా పట్టి చాలా బాగుంటుంది. తర్వాత పసుపు అనేది లక్ష్మీకరం అంటారు. సో మనం పసుపు అనేది కొంత యాడ్ చేసుకోవాలన్నమాట. దీంట్లో చక్కగా గడ్డలు లేకుండా నీట్గా ఏవైతే ఇవన్నీ వేసామో ఈ మిశ్రమాన్ని అంతా కూడా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే మనకి అంత బాగా అవన్నీ కలుస్తాయన్నమాట. ముందుగానే కలిపేసుకోవాలండి, ముక్కలు వేసిన తర్వాత కలపకూడదు. అలా కలిపితే ఏవి సరిగా పట్టవు, అలాగే సరిగా
కలవు. ఇలా ముందుగానే చక్కగా ఏ గడ్డలు లేకుండా ఎలా లేకుండా అంతా పట్టి ఉండేటట్టుగా కలిపేసుకోవాలి. దీన్ని మనం ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిలోనే ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా ముక్కలకి ఈ మిశ్రమాన్ని పట్టించేసేసి కొద్ది కొద్దిగా పక్కన పెట్టుకుంటూ ఇచ్చేయాలి. అప్పుడే మనకి ముక్కలకి కారం అంతా కూడా పడుతుంది. ముందుగా నూనె పోసేస్తే కనుక సరిగా పట్టదనమాట. ఇలా కొద్ది కొద్దిగా ముక్కలకి వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం నూనె అనేది యాడ్ చేసుకోవాలి. ఈసారి మేము పచ్చట్లోకి వేరుశనగ నూనె అనేది వాడుతున్నాం అనమాట. ఎప్పుడైనా సరే పచ్చడి పెట్టుకునేటప్పుడు మనం వేరుశనగ నూనె కానీ లేదంటే పప్పు నూనె కానీ వాడుకోవచ్చు. సన్ఫ్లవర్ ఆయిల్స్, రిఫైన్డ్ ఆయిల్స్ ఇలాంటివి ఏవి వాడకూడదు. ఇలా వాడితే ఏంటంటే టేస్ట్ అనేది తేడా వచ్చేస్తుంది. పచ్చళ్ళకి వాడే కారాలకి వాటికి చాలా తేడా ఉంటుంది. పచ్చడి అయితే చక్కగా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎర్రగా ఎంత బాగుందో. కొత్తగా పెట్టిన ఆవకాయ పచ్చడి. దీని టేస్ట్ ముందు ఏ టేస్ట్ అయినా బలాదూరే. సో ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి అమోఘం. ఈ 3 కాంబినేషన్. అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.